Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So నేను electoral reforms గురించి ఇచ్చాను. There was one committee in 1974 headed by Jayaprakash Narayanan. It was Tarkunde committee. ఇండియాలో బేసికల్గా ఎలక్టోరల్ రిఫార్మ్స్కి సంబంధించి 1990s ఆ టైంలో ఎలక్టోరల్ రిఫార్మ్స్ టిఎన్ శేషన్ గారు when he was the చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చాయి. But when comes to committees, these are all the committees. Vohra committee, Dinesh Goswami, Tarkunde, second ARC, Indrajit Gupta committee, ఇవన్నీ కూడా ఎలక్షన్స్కి సంబంధించి ఎలక్టోరల్ రిఫార్మ్స్కి సంబంధించి ఇండియాలో వచ్చినటువంటి కమిషన్స్. అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి సైక్లోన్ ఫెంగల్ హిట్స్ తమిళనాడు అండ్ పుదుచ్చేరి, సమ్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో, నెల్లూరు డిస్ట్రిక్ట్లో అది తీరం దాటింది. అండ్ సైక్లోన్స్కి సంబంధించి most of the time UPSC and group 1లో every time they ask these questions. జనరల్గా మనం సైక్లోన్స్కి నేమింగ్స్ ఇస్తూ ఉంటాం. ఈ నేమింగ్స్ ఇచ్చేటటువంటి ఒక మెథడాలజీ ఉంటుంది. ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా ఆల్రెడీ ప్రీ డిటర్మైన్డ్ నేమ్స్ ఇస్తాయి. ఈ నేమ్స్ని, ఈ పేర్లు ఏవైతే ఉంటాయో వాటిని రకరకాల దేశాలు ఇచ్చినటువంటి పేర్లను వరుసగా పెడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఎగ్జామినేషన్లో ఒకసారి మెయిన్స్లో అయితే అడిగాడు, యూపీఎస్సీ మెయిన్స్లో సమ్వేర్ అరౌండ్ 2016 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆ టైంలో క్వశ్చన్ వచ్చింది ఏంటంటే ఈ నేమింగ్ ఆఫ్ సైక్లోన్స్ ఎలా పెడతారు అని అడిగాడు. మరొకసారి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఏమొచ్చిందంటే ఒక పర్టికులర్ సైక్లోన్ నేమ్ని ఏ దేశం పెట్టింది. జనరల్గా ఆ పేర్లకు కొన్ని అర్థాలు కూడా ఉంటాయి. సో ఈ అర్థాలు కూడా అడిగేటటువంటి అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో దీనికి సంబంధించి సైక్లోన్ ఈ మధ్యకాలంలో ఒకటి వచ్చింది. సో ట్రాపికల్ సైక్లోన్ అని అంటాం, బికాజ్ ఇండియాలో బేసికల్గా వచ్చేవన్నీ కూడా ట్రాపికల్ సైక్లోన్సే ఉంటాయి. ల్యాండ్ ఫాల్ అంటే తీరం దాటింది. బే ఆఫ్ బెంగాల్లో ఎక్కువగా మనకు సైక్లోన్స్ వస్తూ ఉంటాయి. దానికి రీజన్ ఏంటి? అలాగే ఈ సైక్లోన్స్ని ఎదుర్కోవడానికి భారతదేశం తీసుకున్నటువంటి నిర్వహణ చర్యలు అంటే మేనేజ్మెంట్ మెజర్స్ ఏమున్నాయి. సో ఇది కనుక మనం చూస్తే న్యూస్లో ఎందుకుంది. ఫస్ట్, సైక్లోన్ ఫెంగల్ మేడ్ ల్యాండ్ ఫాల్ నియర్ పుదుచ్చేరి ఆన్ November 30, అంటే 2 days క్రితం. సో హెవీ రైన్ఫాల్ అండ్ గస్టీ విండ్స్ వస్తాయి. ఆబ్వియస్గా సైక్లోన్ వచ్చినప్పుడు రైన్ఫాల్ వస్తుంది, విండ్స్ కూడా ఉంటాయి అరౌండ్ 200-300 కిలోమీటర్ స్పీడ్తో. బట్ ఈ సైక్లోన్ అయితే అంత పెద్దది కాదు. అయితే ఇది సెకండ్ సైక్లోను. ఈ మధ్యకాలంలో రీసెంట్గా మరొక సైక్లోన్ వచ్చింది, దానా అనేటటువంటి సైక్లోన్, కొంచెం ఆంధ్రప్రదేశ్కి నార్త్లో ఒరిస్సా ఆ తీరం వైపు వచ్చింది. అలాగే ఫెంగల్ ఇంటెన్సిఫైడ్ అండ్ లొకేటెడ్ 120 కిలోమీటర్ ఈస్ట్ అండ్ 110 కిలోమీటర్ సౌత్ ఈస్ట్ ఆఫ్ చెన్నై. బట్ చెన్నైకి పెద్దగా డ్యామేజ్ అయితే ఏం జరగలేదు. సో మహాబలిపురం అండ్ కరైకల్ ఈ రెండు ప్రాంతాల మధ్యలో జస్ట్ 70-80 km/h విండ్స్ మాత్రమే వచ్చాయి, గస్టీ విండ్స్. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 150 or 200 అది బాగా ఉధృతం అయి ఉండేది. సో హెవీ రైన్స్ అనేటటువంటివి జనరల్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ లేదా మన తాలూకా ప్రాపర్టీస్ కానీ ఆస్తుల ధ్వంసానికి కానీ జరుగుతూ ఉంటాయి. సో ఇందులోనే కనుక మనం చూస్తే అసలు సైక్లోన్ అంటే ఏంటి? జనరల్గా సైక్లోన్ అనేటటువంటిది లో ప్రెషర్ చుట్టూ ఎయిర్ కనుక రొటేట్ అయితే మనం దాన్ని సైక్లోన్ అని అంటాం. సో సాధారణంగా సైక్లోన్ మధ్యలో ఒక ఐ అనేటటువంటిది ఉంటుంది, అక్కడ లో ప్రెషర్ సిస్టమ్ ఉంటుంది. సో దాని చుట్టూ ఎయిర్ అనేటటువంటిది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది తిరగడం వల్ల బేసికల్గా ఆ లో ప్రెషర్ హై ప్రెషర్ కాంబినేషన్స్ వల్ల హ్యూజ్ విండ్ స్పీడ్ అనేటటువంటిది ఉంటుంది. ద మోర్ యూ గో అవే ఫ్రమ్ దేర్ ద విండ్ స్పీడ్ విల్ బి ఇంక్రీస్డ్. సో దీనికి సంబంధించి వైలెంట్ స్టార్మ్స్ అండ్ అడ్వర్స్ వెదర్ కండిషన్స్ వస్తాయి. సాధారణంగా మనకి ఇలా లోపలికి తిరిగి కిందకి వెళ్తే సైక్లోన్ అని అంటాము. యాంటీ సైక్లోన్ అంటే ఇలా పైకి ఉంటుంది. సో విండ్ అనేటటువంటిది ఇన్వర్డ్ కాకుండా అవుట్వర్డ్ ఉంటుంది. సో ఇన్వర్డ్ వెళ్తే మనకి విండ్ సాధారణంగా వి కాల్ ఇట్ ఏ సైక్లోన్. సో సాధారణంగా మనకి నార్దర్న్ హెమిస్ఫియర్లో ఇది ఎప్పుడు చాలా రెగ్యులర్గా యూపీఎస్సీలో అడిగేటటువంటి క్వశ్చన్. విండ్స్ ఇన్ నార్దర్న్ హెమిస్ఫియర్ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతాయి, సదరన్ హెమిస్ఫియర్లో దే రొటేట్ క్లాక్ వైజ్. వెరీ రెగ్యులర్గా అడుగుతాడు. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద కొరియాలిస్ ఫోర్స్ అని మనం చదువుకుంటాం. సో అందులో భాగంగానే దిస్ ఇస్ వాట్ టిపికల్లీ సైక్లోన్ మీన్స్. సో ఇందులోనే ట్రాపికల్ సైక్లోన్కి సంబంధించి ముఖ్యంగా మనకి బే ఆఫ్ బెంగాల్ కానీ లేదా చైనా వైపు కానీ గల్ఫ్ రీజియన్లో కానీ వచ్చేటటువంటి సైక్లోన్స్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఏంటి అంటే ద సెంటర్ ఆఫ్ ద సైక్లోన్ అంటే ఐ అని అంటాం మనం. ఈ ఐ అనేది చాలా కామ్గా ఉంటుంది. అలాగే లో ఎయిర్ ప్రెషర్ ఉంటుంది. సో దాని చుట్టూ మనకి విండ్ స్పీడ్ అనేటటువంటిది ఉండి చుట్టూ మిగతా విండ్ ఏదైతే ఉందో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అట్ 120 km/h, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. అలాగే ఐసోబార్స్ అని ఉంటాయి. ఐసోబార్స్ అంటే ఏంటంటే మనకి వెదర్ మ్యాప్లో ఐసోక్లైన్స్, ఐసోబార్స్ ఇవి మన జాగ్రఫీలో బేసిక్ టెర్మినాలజీ. ఐసోబార్స్ అంటే ఏంటంటే ఇమాజినరీ లైన్స్
సేమ్ ఈక్వల్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఉన్నటువంటి లైన్స్ని కనుక మనం జోడిస్తే దాన్ని ఐసోబార్స్ అని అంటారు. సాధారణంగా సైక్లోన్స్ ఎప్పుడు కూడా ఓషన్ అండ్ సీ అంటే వాటర్ బాడీ ఎక్కడైతే ఉంటుందో అది కూడా రివర్స్ పనికిరావు. ఓన్లీ వాస్ట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉన్నటువంటి వాటర్ బాడీస్ ఏవైతే ఉంటాయో సీస్ ఆర్ ఓషన్స్ అక్కడ మాత్రమే సైక్లోన్ అనేటటువంటి డెవలప్ అవుతుంది. అండ్ సైక్లోన్స్ ఆల్వేస్ ట్రావెల్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. అంటే సాధారణంగా మనకి ఈస్ట్ టు వెస్ట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ట్రేడ్ విండ్స్. సాధారణంగా ట్రేడ్ విండ్స్ మీకు తెలుసు కదా, మనకి జియోగ్రఫీలో చదువుకుంటాం మనం. సో మనం ఎర్త్ని ఇలా తీసుకుంటే ఇది ఈక్వేటర్ అని అనుకుంటే ఇలా ట్రేడ్ విండ్స్ ఇలా వెళ్తాయి, రైట్. సో ఈ ట్రేడ్ విండ్స్ మనకి సాధారణంగా కొరియాలిస్ ఫోర్స్ వల్ల వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ ట్రేడ్ విండ్స్ మనకి 3 చోట్ల ఉంటాయి. అంటే జనరల్గా ఈ ప్రాంతంలో వచ్చినటువంటి వాటిని అంటే ట్రాపికల్ ఏరియాస్, ఈ ఈక్వేటర్ నుంచి ఇక్కడికి వచ్చిన వాటిని ట్రేడ్ విండ్స్ అని పిలుస్తాము. సో ఈ ట్రేడ్ విండ్స్ కారణంగా మనకి ఏమవుతుందంటే సైక్లోన్స్ ఎప్పుడు కూడా ఈస్ట్ నుంచి వెస్ట్కి వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఇలా ఉందనుకోండి, సో ఇలా వస్తుందన్నమాట. సో సైక్లోన్ ఇక్కడ డెవలప్ అయిన తర్వాత ఇట్ విల్ హిట్ ద కోస్ట్, నియర్ కోస్ట్. సో ఈ ఈస్ట్ టు వెస్ట్ అనేటటువంటిది అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ట్రేడ్ విండ్స్ అనేటటువంటిది వస్తుంది. అలాగే ఇండియాలో సైక్లోన్స్ ఎప్పుడు పడితే అప్పుడు రావు, దే ఆర్ ఓన్లీ సీజనల్ ఇన్ నేచర్. సాధారణంగా మనకి సెప్టెంబర్ టు డిసెంబర్ ఈ మధ్యలో ఎక్కువగా, కొన్ని సార్లు ఆగస్టులో కూడా వస్తాయి. సో ఆగస్ట్ టు డిసెంబర్ ఈ పర్టికులర్ సీజనల్ టైంలో మాత్రమే ట్రేడ్ విండ్స్ ఆర్ సైక్లోన్స్ ఆర్ జనరలీ పాసిబుల్. సో ఇదొకటి మనం అర్థం చేసుకోవాలి. అలాగే క్లాసిఫికేషన్ కనుక మనం చూసుకుంటే సాధారణంగా సైక్లోన్స్ని ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చాలా పేర్లతో పిలుస్తూ ఉంటుందన్నమాట. అంటే దెర్ ఆర్ డిఫరెంట్ నామన్క్లేచర్స్ గివెన్ టు ద సైక్లోన్స్ అకార్డింగ్ టు దేర్ ఇంటెన్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిప్రెషన్ అని అన్నారనుకోండి, సో డిప్రెషన్ అనేటటువంటిది ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మనకి తెలుగులో అయితే వాయుగుండం అని అంటారు. సో ఈ వాయుగుండం నుంచే సైక్లోన్ అనేటటువంటి డెవలప్ అవుతుంది. అంటే ఫస్ట్ వెరీ స్మాల్ లో ప్రెషర్ సిస్టమ్ ఉండి 31 to 49 కిలోమీటర్ స్పీడ్ ఉంటే కనుక దాన్ని డిప్రెషన్ అని అంటారు. సాధారణంగా ఈ డిప్రెషన్ నుంచి సూపర్ సైక్లోనిక్ స్టార్మ్ ఏదైతే ఉందో ఈ క్లాసిఫికేషన్ అంతా కూడా అకార్డింగ్ టు ద విండ్ స్పీడ్ మాత్రమే చెప్తూ ఉంటాం. సో 31 to 49 ఉంటే డిప్రెషన్, డీప్ డిప్రెషన్ అంటే 50 నుంచి 61, సైక్లోన్ అంటే 62 to 88, సివియర్ సైక్లోన్ అంటే 89 to 117, వెరీ సివియర్ అయితే 118 to 166, ఎక్స్ట్రీమ్ అయితే 166 to 221, సూపర్ సైక్లోన్ అయితే అబౌవ్ 222. సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఫెంగల్ సైక్లోన్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఓన్లీ ఎ సైక్లోనిక్ స్టార్మ్. అంటే అంత పెద్ద ఇంటెన్సిటీ ఉన్నది కాదు. పైనుంచి మనం చూసుకుంటే కనుక జస్ట్ 3rd ప్లేస్లో ఉంది. సో అలాగే ఇంకొంచెం కిందకి వెళ్తే ల్యాండ్ ఫాల్ ఆఫ్ ఎ సైక్లోన్. సో ల్యాండ్ ఫాల్ అంటే ఏంటంటే సాధారణంగా సైక్లోన్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ సైక్లోన్కి విండ్ స్పీడ్ కానీ లేదా అందులో ఉన్నటువంటి వాటర్ కానీ, అంటే మనకు ఉన్నటువంటి వాటర్ ఇన్ ద సెన్స్ అందులో ఉన్నటువంటి మబ్బులు మనం ఏదైతే చెప్తామో అంటే రైన్ఫాల్ ఇచ్చేటటువంటి క్లౌడ్స్, ఇవన్నీ కూడా కింద వాటర్ వేపర్ నుంచి అది తీసుకుంటూ ఉంటుంది. అంటే వాటర్ వేపర్ యాడ్ అయ్యే కొద్దీ సైక్లోన్ పెద్దదవుతుంది. అయితే జనరల్గా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అనుకోండి, ఇది ఓషన్ కదా. సో మనకి ఇక్కడ సైక్లోన్ ఇలా డెవలప్ అయింది అనుకోండి, ఇది ఇలా మూవ్ అవుతూ వస్తుంది. ఇది మూవ్ అయ్యే కొద్దీ మనకి ఏమవుతుంది, కింద ఉన్నటువంటి వాటర్ వేపర్ దీనికి యాడ్ అవ్వడం వల్ల ఈ సైక్లోన్ పెద్దదవుతుంది. ఎప్పుడైతే ఇది ల్యాండ్ మీదకి వస్తుందో ల్యాండ్ మీద మనకి వాటర్ వేపర్ ఉండదు కదా, ల్యాండ్ మీద వాటర్ ఉండదు. సో వాటర్ వేపర్గా మారి మళ్ళీ పైకి వెళ్ళేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇది డిసిపేట్ అయిపోతుంది. అంటే వచ్చిన తర్వాత సైక్లోన్ వీగిపోతుంది. సో దీన్ని సాధారణంగా మనం ఏమంటామంటే ల్యాండ్ ఫాల్ ఆఫ్ ఎ సైక్లోన్. అంటే వెనెవర్ ఏ సైక్లోన్ టచెస్ ద ల్యాండ్ వీ కాల్ ఇట్ యాజ్ ల్యాండ్ ఫాల్. తెలుగులో అయితే దీన్నే తీరం దాటింది అంటారు. సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ది సైక్లోన్. సో కాబట్టి ఈ పర్టికులర్ ల్యాండ్ ఫాల్ అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో సో దీని గురించి మనం ఒకసారి కనుక చూస్తే ల్యాండ్ ఫాల్ అనేది ట్రాపికల్ సైక్లోన్ ఎప్పుడైతే ల్యాండ్ వైపు వెళ్తుందో దాన్ని ల్యాండ్ ఫాల్ అని అంటారు. ఐఎండి ప్రకారం ల్యాండ్ ఫాల్ అనేది సెంటర్ ఆఫ్ ద సైక్లోన్. అంటే మనకి ఇలాగ సర్కిల్ వేసాను కదా, అందులో మధ్యలో ఉన్నది ఐ అంటారు. ఈ ఐ ఎప్పుడైతే కోస్ట్ను క్రాస్ చేస్తుందో దాన్ని ల్యాండ్ ఫాల్ అని అంటారు. అంతేకాని సైక్లోన్ చుట్టూ ఉన్నటువంటి గస్టీ విండ్స్ కానీ లేదా దాని చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క క్లౌడ్స్ కానీ అవి ల్యాండ్ అని తాకినప్పుడు ల్యాండ్ ఫాల్ అవ్వదు. ఓన్లీ ద సెంటర్ ఆఫ్ ద సైక్లోన్ దట్ ఈస్ ఐ వెన్ ఇట్ ల్యాండ్స్ ఆన్ ద కోస్ట్ అప్పుడు మాత్రమే మనం దాన్ని తీరం దాటిందని అంటాం. సో ఐ ఆఫ్ ఏ సైక్లోన్ ఎప్పుడు కూడా చాలా కామ్గా ఉంటుంది. చాలామంది కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు క్లాస్లో, సార్ మనం ఐలోనే ట్రావెల్ చేస్తే ఏమన్నా అవుతుందా? ఏం అవ్వదు, కానీ అలా ట్రావెల్ చేయడం కష్టం అన్నమాట. సో కాబట్టి ఐ ఆఫ్ ఏ సైక్లోన్ అనేటటువంటిది చాలా
చాలా కామ్ రీజన్, స్టామ్ తాలూకా సైక్లోన్ తాలూకా మధ్య భాగంలో ఉంటుంది అది. సో చాలా క్లియర్గా అప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది. మీరు కావాలని అనుకుంటే సైక్లోన్ అని చెప్పి ఒకసారి వీలైతే గూగుల్లో చూడండి, మీకు మధ్యలో చాలా క్లియర్ ఇమేజ్ ఒకటి కనిపిస్తుంది అనమాట. సో ఐ అనేది సర్క్యులర్గా ఓవల్ షేప్లో ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ దాని డయామీటరే ఒక 50 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉంటుంది. అంటే ఐ అనేది చాలా పెద్దది బేసికల్గా. సో వీలైతే ఒకసారి మీరు ఇమేజ్ రూపంలో చూసేటటువంటి ప్రయత్నం చేయండి. సో ల్యాండ్ ఫాల్ జరిగినప్పుడు ఏమవుతుందంటే చాలా విపరీతమైనటువంటి గాలులు వేస్తాయి. సో దీని కారణంగా మనకి అక్కడ ప్రాపర్టీ దెబ్బతినడం కానీ, లేదా మనుషులు చనిపోవడం కానీ, లేదా ఇంకా ఇతరత్ర క్లైమాటిక్ వెదర్ కండిషన్స్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ వస్తాయి. దాంతోపాటుగా అఫీషియల్ అరైవల్ ఆఫ్ ఏ సైక్లోన్ అనేటటువంటి దాన్ని ఇప్పుడు కూడా ల్యాండ్ ఫాల్ జరిగితేనే, తీరం దాటితేనే తుఫాన్ వచ్చిందని చెప్తూ ఉంటాను అనమాట. అయితే ల్యాండ్ ఫాల్ వేరు, డైరెక్ట్ హిట్ వేరు. డైరెక్ట్ హిట్ అంటే ఏంటంటే కోర్ ఆఫ్ ద హై విండ్స్ రీచెస్ ద షోర్. అంటే ఒక సైక్లోన్ తాలూకా విండ్స్ ఉన్నాయి కదా చుట్టూ, అది ఎప్పుడైతే హిట్ అయిందో దాన్ని డైరెక్ట్ హిట్ అంటాం. కానీ స్టార్మ్ సెంటర్ మాత్రం ఆఫ్ షోర్లో ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే మీకు నేను సింపుల్గా చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఉంది కదా సైక్లోను, ఇది ఐ కదా. ఇప్పుడు ఇవి హిట్ అయినాయి అనుకోండి, దీన్ని డైరెక్ట్ హిట్ అంటాం. ఇది ఎప్పుడైతే ఈ ఐ ఎప్పుడైతే మనకి తీరం దాటిందో అప్పుడు మాత్రమే దాన్ని ల్యాండ్ ఫాల్ అని అంటాం. అంటే ఇది డైరెక్ట్ హిట్ అని అనుకుంటే మీరు ఎగ్జామ్లో ఇట్లా వేయచ్చు, ఇది ల్యాండ్ ఫాల్. చూడండి ఐ దాటింది కదా. సో కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ల్యాండ్ ఫాల్, బట్ దిస్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ హిట్ ఆఫ్ ఏ సైక్లోన్ అనమాట. సో ఈ విధంగా మనము డిఫరెన్సియేషన్ చేయొచ్చు. అలాగే బే ఆఫ్ బెంగాల్ మనకి ఏదైతే ఉందో బంగాళాఖాతం ఎక్కువగా సైక్లోనిక్ రీజియన్ ఇది. సో ఎందుకు ఇది సైక్లోనిక్ రీజియన్ అంటే బే ఆఫ్ బెంగాల్ అనేది అరేబియన్ సీతో పోల్చుకుంటే, అంటే పక్కన ఉన్న అరేబియా సముద్రంతో పోల్చుకుంటే బే ఆఫ్ బెంగాల్ చాలా షాలోగా ఉంటుంది, అంటే లోతు తక్కువ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, వాటర్ హీట్ ఫాస్ట్గా అవుతుంది. మీరు చూడండి, గిన్నెలో ఎక్కువ నీళ్ళు పెట్టారనుకోండి లేట్గా హీట్ అవుతాయి, అదే తక్కువ వాటర్ పెట్టారనుకోండి త్వరగా హీట్ అవుతాయి. సో కాబట్టి వ్యాపరైజేషను లేదా ప్రెషర్ చేంజెస్ రావడానికి షాలో డెప్త్ ఆఫ్ ద ఓషన్ ఉండడం వల్ల త్వరగా బే ఆఫ్ బెంగాల్లో మనకి ఈ యొక్క సైక్లోన్స్ అనేటటువంటివి లో ప్రెషర్ సిస్టమ్స్ పాసిబుల్ అవుతాయి. రెండోది జియోగ్రఫికల్ షేప్. సాధారణంగా మీరు చూసుకుంటే బే ఆఫ్ బెంగాల్ 3 వైపులా కూడా బే ఆఫ్ బెంగాల్కి ల్యాండ్ ఉంటుంది. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, ఎడిషనల్ మాయిశ్చర్ అనేటటువంటిది వస్తుంది. అందులోంచి వచ్చేటటువంటి నీళ్ళల్లో కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి ఇంకా ఇతర వ్యాపరైజేషన్ సిస్టమ్స్లో కావచ్చు. దీనివల్ల ఒక సైక్లోన్ ఫామ్ అవడానికి కావాల్సినటువంటి ఐడియల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి. అలాగే జామెట్రీ మీరు చూస్తే బే ఆఫ్ బెంగాల్లో కర్వ్డ్ షేప్ ఉంటుంది. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే అందులోకి వచ్చేటటువంటి విండ్స్ ఇంకా యాంప్లిఫై అవుతాయి. అంటే whenever any wind enters into Bay of Bengal, it will get amplified because of the shape of the Bay of Bengal. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ విండ్స్ తాలూకా పొటెన్షియాలిటీ ఇంకా డిస్ట్రక్టివ్గా పెరిగి సైక్లోనిక్ ఫార్మేషన్ అనేటటువంటి జరుగుతుంది. అందుకే మీరు చూడండి, అరేబియా సముద్రంతో పోల్చుకుంటే బే ఆఫ్ బెంగాల్లో సైక్లోన్స్ తాలూకా ఇంటెన్సిటీ కానీ ఆ పవర్ కానీ ఎక్కువ ఉంటుంది సాధారణంగా, ఫ్రీక్వెన్సీ కానీ ఇంటెన్సిటీ కానీ. సో ఇది మనం చెప్పేటటువంటి మరొక అంశం. సో అయితే దీనికి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్, భారత ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అని మీరు చూస్తే నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. ప్రాజెక్ట్ ఇది ఏంటిది, వల్నరబిలిటీ ఆఫ్ ద కోస్టల్ కమ్యూనిటీ. సాధారణంగా సైక్లోన్స్ రావడం వల్ల తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులే నష్టపోతారు, తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరే నాశనం అవుతుంది. సో వీటిని తగ్గించేందుకు గాను ఒక ప్రాజెక్ట్ని చేపట్టారు, నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్. అంటే సైక్లోన్ రావడం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఇది తగ్గిస్తుంది అనమాట. ఇందులో ఏం చేస్తారు, ఆ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు సైక్లోన్ వచ్చినప్పుడు ఎట్లా రియాక్ట్ అవ్వాలి, కెపాసిటీ బిల్డింగ్ చేస్తారు. అలాగే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, ఎంతసేపట్లో సైక్లోన్ వస్తుంది, చేపల వేటకి ఎవరు వెళ్ళొద్దు, ఇగో ఎంత ఈదుడు గాలులు వేస్తాయి, ఇవన్నీ చెప్తారు. అలాగే సైక్లోన్ షెల్టర్స్, బాగా దగ్గరగా షోర్కి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తుల్ని షెల్టర్స్ రూపంలో వేరే చోటకి తరలించి వాళ్ళని సెక్యూర్డ్ ప్లేసెస్కి తీసుకెళ్తారు. అలాగే అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అవేర్నెస్ని క్రియేట్ చేస్తారనమాట. సో ఇవన్నీ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్లో భాగం. అలాగే ఐఎండి కలర్ కోడింగ్ ఆఫ్ సైక్లోన్స్ ఇచ్చింది. ఏంటంటే కలర్ పెరిగే కొద్దీ ఇంటెన్సిటీ ఆఫ్ ద సైక్లోన్ పెరుగుతుందని. గ్రీన్ అంటే కొంచెం పర్వాలేదు, ఎల్లో అంటే డేంజర్, ఆరెంజ్ అంటే ఇంకొంచెం డేంజర్, రెడ్ అంటే మరీ ఘోరం అనమాట. సివియారిటీ ఆఫ్ ద సైక్లోన్ ఈజ్ యాక్చువల్లీ ఈ యొక్క 4 రంగులను బట్టి మనం ఐడెంటిఫై చేస్తాం. అందుకే చూడండి, రెడ్ అలర్ట్ ప్రకటించారు, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు, గ్రీన్ అలర్ట్ ప్రకటించారని మనకు న్యూస్లో వస్తుంటుంది. దాని మీనింగ్ ఏంటంటే ఇదనమాట. ఇది ఎవరు ఇస్తారు, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. అలాగే ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్, అంటే ఆ కోస్టల్ ఏరియాస్లో మనం కనుక సైక్లోన్ ఇవి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి చెట్లు నరికేయడం కానీ, లేదా మనకి ఇవి ఉంటాయి కదా
మడ అడవులు అని అంటూ ఉంటాం. లాస్ట్ టైం కూడా మీకు అవి చెప్పాను. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు నరికేయడం వల్ల కోస్టల్ ఏరియాస్లో సైక్లోన్ తాలూకు ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది అనమాట. సో వీటన్నిటిని కాపాడడానికి అనవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ కోస్టల్ ఏరియాస్లో రాకుండా ఉండడానికి ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్, అలాగే కోస్టల్ రెగ్యులేషన్ జోన్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. దీంతోపాటు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అంటే సైక్లోన్ అయిపోయిన తర్వాత క్యూర్ ఒకటి ఉండాలి కదా, ప్రివెన్షన్ కాకుండా క్యూర్. ఒకవేళ బాగా మునిగిపోయి ఏమైనా ఇల్లులు అవి కూలిపోతే అందులో ఉన్న ప్రజలను రక్షించేందుకు గాను ఎన్డీఆర్ఎఫ్ వస్తుంది. అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఒకటి ఉంది. అంటే వాట్ టైప్ ఆఫ్ ప్లాన్స్ వీ మస్ట్ ఎగ్జిక్యూట్, సైక్లోన్ అయిపోయిన తర్వాత వచ్చే ఇబ్బందులకి ఏ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంది. సో ఇక్కడ పాలసీ డిజైనింగ్స్ అవన్నీ జరుగుతాయి. అలాగే రాష్ట్రంలో కూడా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ ఉంటారు. సో రాష్ట్రానికి సంబంధించి ఏ రాష్ట్రాలు ఉంటాయో వీళ్ళ దగ్గర నుంచి కొన్ని తీసుకొని వీళ్ళు కూడా పాలసీ డిజైనింగ్లు చేస్తారు. ఇవి భారతదేశంలో సైక్లోన్స్ తాలూకా ఇంపాక్ట్ని ఆపడానికి లేదా మిటిగేట్ చేయడానికి మనం తీసుకున్నటువంటి రకరకాల చర్యలు. సైక్లోన్ ఆపలేం, సైక్లోన్ తాలూకా ఇంపాక్ట్ని ఆపగలం. ఏదో సినిమాలో సైక్లోన్ అంటే ఏంటంటే సైకిల్ పెట్టే లోన్ అన్నట్టు. సో దీనికి సంబంధించి 2020లో జెట్ స్ట్రీమ్స్ మీద ఒక క్వశ్చన్ అడిగాడు యూపీఎస్సీలో. సో కైండ్లీ ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అలాగే ఇది ఎప్పుడు ఇవ్వలేదు క్వశ్చన్, ఐ జస్ట్ గేవ్ యూ. వాతావరణ మార్పు ప్రపంచవ్యాప్తంగా తుఫానుల తీవ్రత మరియు పోకడలను ఎలా ప్రభావితం చేస్తుంది, అంటే వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ సైక్లోన్స్. సో ఇది ఫ్రీక్వెన్సీ ఆఫ్ సైక్లోన్స్. ఇది 200 వర్డ్స్లో రాయండి, దట్ హెల్ప్స్ యువర్ ఆన్సర్ రైటింగ్. సో విత్ ఎ న్యూ టాపిక్ అగైన్ మనం మరొక క్లాస్లో మీట్ అవుతాం.